అక్క కూడా మనరాలు కూడా మంచిది అంటే నానమ్మ చిన్న రాఖీలు చిన్నలో ఉంటాయి. చూస్తాను అయితే చూస్తాను కదరా పిల్ల ఫ్యాన్ ఇంకో వస్తాను. మా పెద్ద బుజ్జి కొడుకు వస్తే కూడా ఇస్తాను అంటే పెద్ద లడ్డు ఇంకేం స్వీట్ తింటాను. ఎందుకు తీసలేవా షుగర్ ఉందిరా. ఓర్ని అయ్యి ఎప్పుడు వచ్చింది చెప్తాను 2 సంవత్సరాలు కానీ 3 మొక్కలు ఇస్తారా? నేను మంచిగా బతుకుతా, మిమ్మల్ని మంచిగా తీసుకుంటాను. అదే బాధ కనుకగా చూడండి, ఎవరైనా కానీ ప్రకృతి సిద్ధమైన దాన్ని ఉపయోగించాలి. ఇది ఇవి ఇవి మా ఇంటికి వచ్చింది మా అక్క బిడ్డ. ఏ కానుకలు కానీ ఏదైనా ఇయ్యలేని స్థితిలో ఉన్న ప్రకృతి సిద్ధమైన మొక్కలు ఇది రామ తులసి. ఎందుకంటే దాదాపుగా రక్షాబంధనం పుట్టింది మహాభారతంలోనే. పాండవులలో పెద్ద అగ్రగణులైన ధర్మరాజు. ఆ ధర్మరాజుకు వాళ్ళ పాండవులకి ఏంటంటే అంకిత భావం కలిగిన యొక్క ఆడబిడ్డ లేనందుకు ఒక సోదరాభావన కలిగిన ఒక బంధంతో ఏర్పడిన రక్షాబంధం కానుకగా ఆ కోట్లకి ఇస్తున్నామండి. కవర్లు పెట్టి తర్వాత ప్లాస్టిక్ కమ్మటాకు పెట్టి తయారు చేసే రాఖీ. తులసాకు, పువ్వులు, ఉత్తరీని పుల్ల ఆకు 3 తయారు చేసి రాఖీ తయారు చేస్తున్నా. పువ్వులతోటి రాఖీ తయారు చేస్తున్నా.
మాట్లాడు గట్టిగా. రాకి పూలతోటి తయారు చేస్తాను, కమ్మటాకుతోటి తయారు చేస్తాను. కమ్మటాకులతోటి పూలతోటి తయారు చేసి పెట్టిన రాకి. ఏంటిది? కమ్మటాకు, ఉత్తరిన పుల్ల, తులస, పువ్వులు 3 తమ్మునికి తయారు చేసి కడతానా. కూర్చో. వెరీ గుడ్. నైట్ నుంచి ఫోన్ చేసి రేపు రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి వచ్చినావా? ఎట్టు వచ్చినావు? ఎట్టొచ్చిందంటే ఆటో ఎక్కి వచ్చినా. మళ్ళీ మరి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం 2 అయింది. 2 అయింది. అంతేని అయ్యగారిని అడిగినవా? అయ్యగారిని అడిగా ఇక్కడ కడతాను ఇప్పుడు. ఓకే, మంచిదా. ఓకే, అందరికీ నమస్కారం. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారు కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి శిరసా వహించి వందనములు చేస్తున్నాం. నేను చెప్పబోయిందంటే ఆయుర్వేద అభిమానులారా, ప్రతి కట్టుబాటులో, ప్రతి పండలో, ప్రతి విధానంలో ఈ యొక్క ప్రకృతి మమేకం అయినప్పుడే మన శరీరంలో ఉన్న వ్యాధులు రావని నా యొక్క లక్ష్యం. అది నా యొక్క ప్రతి దానిలో ఏదో ఒక విభాగంగా చెప్పుకుంటూ పోతుంటే, ఆ చెప్పుకునే విభాగంలో మేమందరం, ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమందినో అందరము దాన్ని చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి విషయము బయట సమాజంలో తెలియపరచడానికి మా యొక్క లక్ష్యం అండి. ఎందుకంటే ద్వాపర యుగము, కలియుగము, త్రుతాయుగం అని ఎన్నో యుగాలు వచ్చిపోయినాయి. అందులో వచ్చిన అనుబంధం ఏంది, ఈ యొక్క సంస్కారం ఏంది, దీని యొక్క నాగరికత ఏంది ముందు విషయం తెలియాలి. కానీ ఇప్పుడున్న జనాభాలో ప్రతి విషయం తెలుసు, ప్రతి నాగరికత తెలుసు, అన్నీ తెలుసు, అన్ని ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక కంప్యూటర్ యుగం లాగా, ఒక కంప్యూటర్ కాక మన ఒక రాకెట్ లాగా దూసుకెళ్తారు. చివరికి వెనకకి వెళ్ళి చూసేసరికి ఏముందంటే శూన్యమైపోతున్నాం. దానికి కారణం ఏందని ఒక భాగంలో చెప్పుకుంటూ పోదాం. అయితే ఈ రాఖీ సంబంధం అనేది ఎలా పుట్టిందని ఒక భాగంలో ఒకసారి మన యొక్క ఇతిహాసాలు కానీ మహాభారతంలోకి వెళ్ళిపోతే, ఎప్పుడైతే తన యొక్క శ్రీకృష్ణుని యొక్క మేనత్త త్రుతాదేవి అట, అబ్బో మేనత్తలు మామలు మేనమామలు ఒక సంబంధం అన్నమాట. ఇది ఏంటంటే రక్త సంబంధంతోనే వచ్చింది కనుక ఆ త్రుతాదేవికి శిశుపాలకుని యొక్క కుమారుడు పుట్టిండు. కానీ ఆ కుమారుడు ఏంటంటే ఒక వింత ఆకారంతో, ఆ త్రుతాదేవికి పుట్టక జన్మించిన కుమారుడు శిశుపాలకుడు ఒక వింత ఆకారం. అంటే ఒక మనిషి అవతారంలో లేకుండా వేరే వింత ఆకారంతో ఉండడం వల్ల అప్పుడు త్రుతాదేవి ఏం చేసింది, మహర్షుల దగ్గరికి వెళ్ళి, పూజారులకు, వేదాంతుల దగ్గరికి వెళ్ళి నా కుమారుని యొక్క రూపం ఏందని అప్పుడు ఆ యొక్క మహర్షులను ప్రార్థిస్తే అప్పుడు చెప్తారు, ఎవరైతే నీ యొక్క శిశుపాలకుడు జన్మనిచ్చిన తల్లివి కదా, ఆ శిశుపాలకునికి ఎవరైతే చేయి తగులుతుందో అప్పుడు మానవ అవతారంలాగా మంచి అవతారంగా అయితే అప్పుడు నీ యొక్క కుమారుడు మంచిగా ఎంతో కొద్ది కాలం జీవిస్తాడమ్మా. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క కుమారునికి ఎవరి చేత మంచి పురుషుడిగా మారుతాడో అతనితోనే నీ శిశుపాలకుడు అంతమైందని తల్లికి ఆ ఉన్న జన్మరాశిని చెప్తాడు. ఇది ఆ త్రుతాదేవి ఏం చేస్తుంది, తన శిశుపాలకును కన్న తల్లే, కడుపున పుట్టిన బిడ్డే, ఏం చేయలేక ఆ శిశుపాలను పెంచుకుంటూ ఉంటాడు. ఇట్ట కొద్ది కాలం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత ఏదో ఒక సమయంలో ఆ త్రుతాదేవి మేనత్త ఇంటికి ఎవరు శ్రీకృష్ణ వెళ్తాడు. ఆ శ్రీకృష్ణ వెళ్ళినప్పుడు తన యొక్క ప్రేమానురాగాలు ఏదో ఒక సముచితమైన ఒక అనుబంధంతో
ఇరువురు పక్కకు ఉన్నప్పుడు ఏదో ఉన్నప్పుడు ఆ యొక్క శిశుపాలకునికి ఆ శ్రీకృష్ణుని చేలిట తలుగుతాయి. కలిగిన వెంటనే అప్పుడు శిశుపాలకుడు వింత ఆకృతితో ఉన్న శిశువు ఆటోమేటిక్గా ఆ యొక్క దైవ సిద్ధాంతము లేక ప్రకృతి సిద్ధాంతము ఏదో ఒక ప్రకారంగా ఆ శిశుపాలకుడు మంచి ఆకారం అవుతాడు, ఏదో ఒక మనిషి రూపంగా ఉండి మంచిగా మారుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చూసి తన మేనత్త అయిన యొక్క ధృతాదేవి లేచి ప్రార్థిస్తుంది, నానా నా కొడుకు నీ చేతుల్లోనే అంతమయ్యే సూచన ఉన్నది. ఎందుకంటే నీ యొక్క ఈ శిశుపాలకుని జన్మరాశిని శ్రీకృష్ణుడికి వివరిస్తే అప్పుడు వివరించుకుంటూ ఆ యొక్క మేనత్త ఏం చేస్తుందంటే తన అన్న కొడుకైన ఒక మేనల్ని ప్రార్థించుకుంటుంది, నీ చేతుల్నే నా కొడుకు సంహరించబడుతుందట. అందుకే నీ చేతుల్ని ఒక రూపంగా మారిన కనుక ఆ రూపాన్ని మనం ఎలా చేయాలంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ధృతాదేవికి ఒక అభయం ఇస్తాడు. శిశుపాలకుడు ఎలాంటి ఒక పనులు చేయని, ఎలాంటి చేయని, కనీసం అని ఎంత కొద్ది కాలం బతికినా కానీ అందులో ఏ కాలం బతికినా కానీ ఎంతకాలం బతికినా కానీ 100 తప్పులు చేయకుండా ఉండాలి నా సమీపంలో. ఎప్పుడైతే నీ కొడుకు 100 తప్పులు చేయకుండా ఉంటాడో అంతవరకు నీ కొడుకు ఎదుగుతాడు, అందులో మంచి సంబుద్ధుడై ఉండాలంటే మంచి ఆలోచన కలిగి ఉండాలని మేనత్తకు శ్రీకృష్ణుడు అభయం ఇస్తాడు. అప్పుడు ఆ ధృతాదేవి ఏం చేస్తుంటే శ్రీకృష్ణుని మాటలు విని కొద్ది ధైర్యం తెచ్చుకుంటాయి. పుట్టిన గొప్ప కుమారుడు అనుకుంటే ఏదో ఒక దీని ఒక రీతిలో ఉన్న యొక్క చరితత్వం ఏందని ఆ ధృతాదేవి బాధలో ఉండి ఆ శ్రీకృష్ణుని విన్నమించుకోవడం వల్ల ఆ శ్రీకృష్ణుడు ఒక మాట ఇస్తాడు. ఈ విధంగా కొద్ది కాలం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక కొద్ది కాలం తర్వాత శిశుపాలకుడు దాదాపుగా ఒక యుక్త వయసు వస్తాడు. యుక్త వయసు వచ్చి ఒక రాజ్యానికి రాజు అవుతాడు. దాన్నే దాచిత రాజ్యం అంటారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు యుక్త వయసు దాదాపుగా 18, 19, 21 సంవత్సరాలు యుక్త వయసు రాగానే అక్కడ కౌరవుల రాజ్యము మరియు కౌరవుల యొక్క రాజ్యము ఈ శిశుపాలన రాజ్యం మొత్తం సమ్మిళితంగా ఉంటాయి. అందరూ రక్త సంబంధికులు బంధుత్వంతో కలిగి ఉంటాయి. కానీ ఇందులో రాజు అవుతాడు, శిశుపాలకుడు అవుతాడు. చెడు ఆకృతిపై మంచి ఆకృతి వచ్చిన తర్వాత ఆ శిశుపాలకుడు గొప్పగా రాజ్యమై ఆ రాజ్యంలో పాలన ఎలా చేస్తాడంటే సంబుద్ధితో చేస్తాడు, అంటే చెడు బుద్ధితో చేస్తాడు కానీ మంచి బుద్ధితో చేస్తాడు. అందుకు శ్రీకృష్ణుడికి కోపం వస్తాడు, ఎన్నో తప్పులు క్షమించుకుంటూ పోతాడు. ఆ యొక్క క్రమంలో ఒక సభ ఏర్పాటు చేస్తాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా శిశుపాలకుని ఏదైనా ఒక మంచి దారిలో పెట్టాలని చేసినా కానీ ఆ నిండు సభ అటు కౌరవులు ఇటు పాండవులు పక్కకున్న రాజులు కూడా ఇది మంచిగాను ఉత్తగే రాలే, నీకు నాకు సంబంధం అంటే అమ్మ కడుపులో పుడితే ఏం రాలేది, శిశుపాలకుని నుంచి ఎలా వచ్చిందని చెప్తాను మంచిగాను. అయితే ఇటు ఆ సభలో ఆ నిండు సభలో శ్రీకృష్ణుడు ఇటు శిశుపాలకుడు ఇటు కౌరవులు పాండవులు ఉంటారు. ఏది నువ్వు చేసిన పాలన ఏందని సంబుద్ధి లాంటి మంచి ఒక బుద్ధిని ఒక సూచన ఇచ్చుకుంటే అప్పుడు శ్రీకృష్ణుని ఏం చేస్తాడంటే శిశుపాలకుడు ఆ నిండు సభలో అతన్ని అవమానిస్తాడు. నువ్వు నాకు చెప్పేది ఏంది, నీ ధిక్కారం ఏంది, నీ అధికారం ఏందని శ్రీకృష్ణుని ఎంతో వేదనలాగా చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని వద్దు నాన్న, నువ్వు అలాంటివి చేయొద్దు, బావ అవుతాడు మేనత్తకుడు కదా అని సంబుద్ధులు చెప్పినా కానీ శిశుపాలకుడు వినడు, ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కోపంలో శిశుపాలకుని ఏం చేయాలి అని ఎంత చెప్పినా కానీ ఎన్ని సంబుద్ధులు మంచి మాటలు చెప్పినా కానీ శిశుపాలకుడు వినక అప్పుడు శ్రీకృష్ణునికి ఒక్కటి కోపం వస్తుంది. అప్పుడు శ్రీకృష్ణునికి ఎవరికైతే కోపం వస్తుందో ఎప్పుడైతే దుష్టులను సంహరించే ఒక శక్తివంతమైన శ్రీకృష్ణ చేతిలో ఉంటుంది, ఏముంటుందండి సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం తీసి ఆ కోపంలో సుదర్శన చక్రాన్ని తీసే సమయంలో ఆ సుదర్శన చక్రాన్ని పాలకుని మీద ప్రయోగింపజేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క ఆవేదనతో అదే కోపంతో ఆ సుదర్శన చక్రం లేసే సమయంలో ఇక్కడ శ్రీకృష్ణునికి ఎంతో ఒక కొద్ది భాగముగా ఆ చక్రం ఒత్తుకోవడం వల్ల ఏదో ఒక తాళం కొద్ది రక్తం కారుతా ఉంటుంది. అటు మీద సుదర్శన చక్రం పోతుంది, అక్కడ శిశుపాలకుని సంహరిస్తుంది. ఆ శిశుపాలకుడు ఆ యొక్క చక్రంతో అడ్డం పడి చనిపోతాడు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే శిశుపాలకుని ధృతాదేవి కొడుకు తల్లి అది అన్న కొడుకోవలు శ్రీకృష్ణుడు తప్పులు క్షమించుడు. అయినా బుద్ధి చెప్పే సమయంలో నిండు సభలో ఎప్పుడైతే అవమానించిండో శ్రీకృష్ణుని ఒక తట్టుకోలేక ఆ కోపానికి శిశుపాలకుడు బలి అవుతాడు. కానీ అదే కోపంలో అదే ఒక ఆవేదనలో కొద్ది మాత్రం కాక ఆ యొక్క సుదర్శన చక్రం తగ్గడం వల్ల ఆ ఉన్న సూపిడి వేలుకు రక్తం కారుతా ఉంటుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుని రక్తం కారుతా ఉంటుందో ఆ నిండు సభలో ఉన్న యొక్క
కౌరవులు కానీ పాండవులు కానీ చుట్టూ సభ ఉన్నవాడు చూస్తుంటారు, ఏమి తోసది. అక్కడ ఉన్న వర్కర్లు చూస్తుంటారు, పని మనుషులు చూస్తారు, గబా గబా ఏదో 4 దిక్కులు నలుగురు వెళ్ళిపోతారు, 10 మంది పోతారు, ఏం తోయకు. కానీ పక్కలో ఉన్న కౌరవులతోని పాండవులు సగం వంతు ఒక భాగంగా భావించే గొప్పది ఎవరో తెలుసా అండి? ద్రౌపది. ఏమి తోసది, ఆ యొక్క రక్తం గారుతూ ఉంటుంది, ఆ ద్రౌపది లేస్తుంది, ఆ యొక్క పైట కొంగుని తీస్తుంది. ఇట పైట కొంగుని చీర్చి ఆ ముక్కను ఆ రక్త చుక్క కింద పడకుండా పోతూనే ఉంటుంది రక్త చుక్కలు. ఆ రక్త చుక్కలు కింద పడకుండా టక్కున ఆ యొక్క ముక్కను తీసి ఆ యొక్క శ్రీకృష్ణుని వేలు కడుతుంది. అదే రక్షాబంధన్. అప్పుడు ఈ పుట్టింది మన యొక్క రక్షాబంధన్. ఎప్పుడైతే ద్రౌపది తన యొక్క చీర ముక్కను శరీరంలో ఉన్న యొక్క అమూల్యమైన శక్తిమైన రక్తాన్ని కిందికి పోకుండా తన శ్రీకృష్ణుడి రక్తాన్ని ఆపిన శక్తివంతమైన ద్రౌపది కనుక, అప్పుడు ద్రౌపదిని ఏమంటాడంటే, అమ్మా నీ అన్నను నేను, ఇక నుంచి నీ అన్నను, నీకే కష్టం వచ్చినా నన్ను తలుసుకోదేవి, నా రక్తాన్ని పోకుండా కాపాడు, నా ఆపదలో కాపాడు, అందుకు ఎప్పటికీ నీకు నువ్వు రుణపడి ఉంటానని శ్రీకృష్ణుడు తన ద్రౌపదికి వేడుకుంటాడు. అప్పటి నుంచి ఈ యొక్క కలియుగంలో కానీ ఈ ద్వాపర యుగంలో కానీ ఇతిహాసాల్లో ఈ యొక్క రక్షాబంధన జరుపుకుంటూ వచ్చింది. అంతేకాకుండా తన యొక్క ద్రౌపది, పాండవులు, కౌరవులు కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ కూడా ఒక సభంలో నిండు సభలో ద్రౌపదిని అవమానించి ఆ ద్రౌపది ఉన్న వస్త్రాలను మొత్తం లాగేస్తారు కౌరవులు. అప్పుడు తండ్రి, అన్న మీరు ఎక్కడున్నారు, నా రక్త సంబంధికులు కాకుండా నాకు పెద్ద కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నన్ను కాపాడాలి అనేసరికి ద్రౌపది ప్రార్థిస్తే ఎవరికి కనిపించకుండా శ్రీకృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై ఆ నిండు సభలో ఉన్న ద్రౌపది యొక్క వస్త్రాలను తొలగిస్తుంటే ఆ కౌరవులు ఎన్ని తొలగించినా ఎవరి కనబడకుండానే ఆ ద్రౌపదికి వస్త్రాలు అన్ని అమూల్యమైన ఒక వస్త్రాలను తన యొక్క శరీరానికి ఒకటే కనిపించకుండా చివరికి గుంజి ఆ కౌరవులు తీసినా కానీ వాళ్ళకి ఏస్ట్ వచ్చి ఆ ద్రౌపది దేవి యొక్క వస్త్రాలను తొలగించలేకపోతారు. కారణం ఏంది? అక్కడ శ్రీకృష్ణుని యొక్క మహిమ. అప్పటి నుంచే ఈ యొక్క కలియుగం కానీ ఈ యొక్క మన యొక్క ఇతిహాసాలు కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చిన సంబంధమే ఈ రక్షాబంధన్ అండి. ప్రతి ఒక్కరూ ఈరోజు 2024 ఆగస్టు 19వ తారీఖున ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచంలో కానీ మనకు తెలుగువారు కానీ అందరూ భారతీయులు కానీ ప్రతి ఒక్క ప్రపంచ దేశంలో ప్రతి ఒక్కరు రక్షాబంధన చేయిస్తూ గొప్పగా చెప్పుకునే ప్రతి ఒక్కరికి శిరసా వేయించి వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయుర్వేద అభిమానులారా, ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ యొక్క రక్షాబంధన అనే ఒక పండుగతోని ఎంతవరకు అనుచితమైనది ఒక నా భావన కావాలి. ప్రతిదీ ప్లాస్టిక్ మీదనే ఆధారపడినది. నేను కూర్చున్నది ప్లాస్టిక్ది, నా ముందున్నది చెక్క, ఇది ముందున్నది చెక్క. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? 2 దాదాపుగా చెట్ల నుంచి వచ్చినాయి. ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టిలో ఉన్న చెట్టను దానిలో ఉన్న వ్యర్థ పదార్థంగా తయారు చేసి ఆ తయారు చేసిన వస్తువులు మన మీద ప్రయోగింపజేయడం వల్ల ఆ ప్లాస్టిక్తోని మనం నివసిస్తున్న ప్రకృతి నాశనం అయిపోతుంది. నేను ఈరోజు మిమ్మల్ని వేడుకునేది ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాన్ని ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడు ఎంతో ఒకంత అప్పుడు ద్వాపర యుగం నుంచి త్రేతాయుగం నుంచి పాండవులు ఇతిహాసాల కాలం నుంచి 1000 లక్షల సంవత్సరాల నుంచి పవిత్రమైన ఒక ప్రకృతిని ఉండడం వల్ల మనం జీవించుకుంటూ వెళుతున్నాం. కానీ ఈ యొక్క ప్లాస్టిక్ అనేది దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి వచ్చిన దానిలో కనీసం ఒక లెక్కలేనన్ని వ్యాధులు, లెక్కలేనన్ని రోగాలతో ఎంతోమంది అంతరించిపోతున్నారు. అలాంటి వారికి ఈ యొక్క రక్షాబంధన్ ఏ విధంగా ఉపయోగపడాలనేది మీ యొక్క సూచించేది. ఎవరికైనా కానీ రక్షాబంధన చేసుకునే ప్రతి ఒక్కరి దానిలో కృత్రిమంగా ఉన్న ఈరోజు ఏంటంటే రాఖీ పౌర్ణమి మధ్యాహ్నం 1వ తారీఖు తెల్లని వస్త్రంతోనే కట్టాలని ఎంతోమంది పూజారులు కానీ ఎంతోమంది చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే మా అక్క కష్టపడి ఈ యొక్క తాటికమ్మకు ఈ యొక్క స్త్రీకి అనుబంధము, ఈ ఉత్తరేణి చెట్టుకు, రామ తులసికి, ఒక కుసుమ చెట్టుకు మన శరీరానికి అనుబంధం. ఎవరికైతే మణికట్టులాగా కట్టుకుని ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న సప్తధాతులు అన్నీ సమతుల్యంగా ఉండి మన శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది మన సైన్సు, మన యొక్క సంప్రదాయము, మన యొక్క ఆయుర్వేదం. కానీ ఎప్పుడైతే ఈ సైన్స్ను కనుక ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ఒక ప్లాస్టిక్ కనుక పువ్వులు కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా మన శరీరం మీద ఒక 24 గంటలు కానీ 12 గంటలు ఉంటే ఎలర్జీ లాగా ఉంచే అవకాశాలు ఉంటాయి.
అంతేకాకుండా ఆ యొక్క ప్లాస్టిక్ను కనుక మన యొక్క పర్యావరణం అంటే భూమి మీద కానీ వేరే ప్రాంతాలకు గిట్ల వేసినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు అది అందులో భూమిలో కరిగిపోదండి. దాని వల్ల వచ్చిన యొక్క విషపూరితం ఎంతో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎంత ప్లాస్టిక్ ఎంత బయటికి వస్తుంది, ఎంతవరకు దాన్ని మనం అనుభవించిన వాళ్ళకి ఎంత జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అలాంటివి కాకుండా ఒక సమాజంలో ఉండే ఒక ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కరోజు జరుపుకున్నా 2 రోజులు జరుపుకున్నా ఎక్కువ శాతం వచ్చే సంవత్సరం మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలా కష్టపడి ఇలా ఒక రాఖీ పండుగ పువ్వులాగా సందర్భంగా చేసుకున్న అతి తక్కువ ప్లాస్టిక్ను ఉపయోగించుకోకుండా చివరికి ముతుక వస్తువు ప్రతిదీ చూడండి. ఒక రాఖీ పండుగ సందర్భంగా ఒక రాఖీలే కాదు, ఒక తోడబుట్ట రక్త సంబంధిక అక్క తమ్మునికి అన్న చెల్లెలు కాదు, ఎవరైనా సోదరాభావం కలిగి ఎవరైనా విజయవంతానికి ఒక పని గంక ఒక విజయానికి మనం ప్రజేటప్పుడు ఆ విజయం అపజయం కాకుండా కట్టే ఒక నూలు వస్త్రమే, ఒక నూలు దారమే రాఖీ. ఎందుకో దీని చిన్న ఉదాహరణ అండి. అది ద్వాపర యుగంలో ఒక మహాభారత ఇతిహాసాలు ఉన్నది, కానీ కలియుగంలో వచ్చింది చరిత్ర మనం ఒకసారి చూస్తే గ్రీకు దేశ రాజుడు వాళ్ళంటే అలెగ్జాండర్ ప్రపంచ దేశాలన్నీ నేను ఓడించి నేను ఈ ప్రపంచానికి రాజు అనే గొప్పగా చెప్పిన వ్యక్తి. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ ఓడగొట్టుకుంటూ చివరికి భారతదేశానికి వచ్చింది. ఈ చరిత్ర అందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిండో మన భారతదేశ సమీపంలోనే ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతం వైపు అక్కడ గొప్ప చక్రవర్తి అప్పుడే మన భారతదేశాన్ని సువిశాలంగా స్వర్ణయుగంగా కొనియాడుతున్న పురుషోత్తమును పరిపాలిస్తున్నాడు. కానీ అన్ని దేశాలను ఓడగొట్టిన ఎవరు? అలెగ్జాండరు. మన భారతదేశంలో అడుగుపెట్టేటప్పుడు ఆ అలెగ్జాండరు పురుషోత్తమును ఓడగొట్టలేకపోయాడు. కొన్ని రోజులు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎంతకాలం అంటే కొద్ది కాలం పెద్ద సైన్యం అలెగ్జాండర్ ప్రపంచ దేశాలను అన్ని దేశాలను ఓడగొట్టి మన దేశాన్ని కనుక ఓడగొడితే అలెగ్జాండర్ ఆటోమేటిక్గా ప్రపంచంలో గొప్ప దేశంగా గొప్ప రాజుగా ఎదిగే సమయం అది. కానీ అప్పుడు అలెగ్జాండర్ భార్యకు తెలిసిపోతుంది, అన్ని దేశాలలో నా భర్త ఓడగొట్టు నా సైన్యం ఎంతోమంది లోపించిపోయారు, అంటే ఓడిపోయి కొన్ని ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పురుషోత్తమ రాజుతోని ఒక గొప్ప అయిన భారతదేశ రాజుతో నా భర్త ఓడిపోతాడు ఎలా అని ఏం చేస్తాడంటే, అప్పుడు అలెగ్జాండర్ భార్య వచ్చి తన యొక్క రాజ్యం గురించి ఆయన ఆశయం గురించి తన భర్త గురించి వివరించి ఏం చేయది ఆ యొక్క అలెగ్జాండర్ భార్య పురుషోత్తమ రాజుకు ఒక చిన్న దారం ఒక పట్టికలాగా కుడి చేయికి ఒక రక్షాబంధన్ ఏమనుకుంటూ నా సోదరిగా అనుకుంటూ ఏమనుకుంటూ సోదరుడా నా భర్తను విజయవంతం చేయమని కాపాడమని వేడుకుంటూ ఆ చేయికి ఒక రక్షాబంధన్ కడుతుంది. అప్పుడు కట్టి వెళ్ళిపోతుంది ఎవరు? అలెగ్జాండర్ భార్య. తర్వాత యుద్ధం ప్రకటించుకుంటారు. ఆ యుద్ధం జరుగుతుంటుంది. ఆ యుద్ధంలో అలెగ్జాండరు పురుషోత్తముడు ఇరువురు సైన్యం. గొప్ప సైన్యం ఏంటంటే పురుషోత్తముడు, అందులో అక్కడ ఉంది అలెగ్జాండర్. ఎందుకు? అలెగ్జాండర్ కొన్ని సంవత్సరాల కాంచి ప్రపంచ దేశాలు తిరుక్కుంటూ వచ్చి తన యొక్క రాజ్యంలో తన ఉన్న సిపాయిలను కోల్పోయిండు, అందుకు బలహీనత పడుతుంది. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పురుషోత్తమ రాజు గొప్ప రాజ్యము, గొప్ప సైన్యము. అయినా కానీ యుద్ధం చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతాయి. చివరికి పురుషోత్తముని చేతిలో అలెగ్జాండర్ చనిపోయే స్థితిలో ఉండగానే అలెగ్జాండర్ భార్య కట్టిన రక్షాబంధం గుర్తుకొస్తుంది. వచ్చి అలెగ్జాండర్ను చంపలేకపోతాడు. ఎందుకు? అక్కడ స్త్రీ కట్టిన యొక్క గొప్ప యొక్క కానుక నా సోదరి నా తోడబుట్టినప్పుడు నా యొక్క రక్త సంబంధం కాకుండా నన్ను వేడుకున్నది కానీ తన భర్త గురించి నేను ఆయన ఏం చేయనని ఆ పురుషోత్తముడు ఏం చేస్తాడు? అలెగ్జాండర్ వదిలేసి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోమని ధిక్కరిస్తాడు. అందుకే పురుషోత్తముడు గొప్ప చక్రవర్తి అయింది. చరిత్రలో ఇంతవరకు నిలిచిపోయింది. ఇది కలియుగంలో జరిగేది. ఆనాది నుంచి వచ్చిన ఈ యొక్క రక్షాబంధనం ప్రతి ఒక్కరు ఎవరు చేసుకున్నా కానీ సహజ సంపద ఉన్న ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన యొక్క రక్షాబంధనం తయారు చేసుకోవడానికి అలాంటి వాటికి మనకు ముందుగా అందరు చేతులు ఇవ్వాలని ఆశించుకుంటూ ఈరోజు రక్షాబంధంలో ఒక విభాగంగా మాకు ఈరోజు కడుతుందట. చూద్దాం. కడతావా? కట్టు. కట్టు ఎప్పుడు కట్టిన గిస్వాన్ చెట్టతోని కట్టు. ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతి సిద్ధమైన ఒక మొక్కలతోనన్నా కనీసము ఆర్గానిక్ వాటిని ఉపయోగించుకొని ఒక రక్షాబంధన్ కనుక మార్చుకోవాలి.
ప్లాస్టిక్ను దూరం చేయండి. ఓన్లీ నువ్వుల ద్వారంతో తయారు చేసిన యొక్క వస్త్రాలను ఉపయోగించుకోండి. చేసుకున్నప్పుడే ఎలా చేసినావు అక్క? ఇది కష్టపడ్డావు. ఎలా చూడండి, కమ్మటాకు, పుష్ప పువ్వు, రామ తులసి ఆకు, ఉత్తరేణి ఆకు చేసి పెట్టినావు. ఇది కాక కనీసం మన శరీరంలో మీద ఒక 2-3 గంటలు ఇది ఆడిన కొద్దీ దీనిలో ఉన్న యొక్క ఔషధ దాదాపుగా ఎక్కడ ఉన్నా కానీ అక్కడికి ఈ యొక్క శ్వేతరంధ్రంలో ఇంకిపోయి ఎంతో ఒక అంతగా మన శరీరానికి మంచి మేలు గడిపి ఉంటుంది. ఇలాంటి పదార్థాల నుంచి చేసిన వాటినే ప్లాస్టిక్ను దూరం చేసి మన యొక్క శరీరాలని కానీ మన యొక్క ప్రపంచాన్ని కాపాడుదని ఆశిస్తుంటూ ఇప్పుడు ప్రతి ఒక్క ఆయుర్వేద అభిమానులకు ప్రతి ఒక్కరికి ఒక రక్షాబంధం తయారు చేసుకోవచ్చా? చేసుకోవచ్చా? అందరూ కట్టుకోవచ్చా? మనం ఎప్పుడు ఇంటే ప్లాస్టిక్ కడతావా, ఇటువంటి కడతావా? అంతేనా? ఓకే. ప్రతి ఒక్కరికి ఆయుర్వేద అభిమానులు మీకు చెప్పేది ఏంటంటే ప్రతి పండుగలో, ప్రతి సంప్రదాయాల్లో, ప్రతి విషయంలో ప్రకృతి సిద్ధమైనది. అంటే ఒకటి వినండి, అన్ని ఆభరణాలు ప్లాస్టిక్ తీసుకొస్తాను. మరి చివరికి తినేది ఏంటిదండి? మొక్కలే కదా. మొక్కల నుంచి వచ్చిన ధాన్యము, మొక్కల నుంచి వచ్చిన పండ్లే కదా. మరి అదేవిధంగా అలాంటి మన ప్రాణానికి నిల్వనించే యొక్క ప్రకృతి సిద్ధమైన పదార్థాలు తీసుకున్నప్పుడు కొన్ని మనకు కట్టుబాటు వ్యవహారాలు కాక కొంచెం కాక మనం ప్లాస్టిక్ను దూరం చేస్తే ఎంతో ఒకంత ఈ యొక్క పర్యావరణం కానీ మన శరీరం కానీ కలుషితమైన పదార్థాలకు దూరం అయ్యే అవకాశం ఉంటాయి. వీరందరూ ఉపయోగించుకొని వచ్చే సంవత్సరానికన్నా ఇంకొక విషయం చెప్పనండి. మన చరిత్రలో ఒకటి, మన యొక్క కట్టుబాటు విధానంలో ఉత్తర భారతదేశంలో ఇంత విపరీతమైన ప్లాస్టిక్ ఉపయోగించారు. మన దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈ రోజున రాఖీ పౌర్ణమి రోజున, ఎందుకంటే ఇంకొకటి ఇందులో రహస్యం ఉన్నది ఆయుర్వేద, రాఖీ పౌర్ణమి రోజున భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తి మన చెట్ల మీద, మొక్కల మీద అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఎంతో ఔషధ గుణాలు ఎక్కువ కలిగి ఉంటాయి. ఆ సమయంలో కనుక దాదాపుగా మొక్క నుంచి, చెట్ల నుంచి ఏ సేకరించే పత్రములు కానీ, పండు కానీ, పువ్వు కానీ ఏ సేకరించా కానీ మనకు 100% దాని ఔషధ గుణాలు మన శరీరం మీద అనువర్తింపజేస్తాయి. అందుకే కేరళ, మన యొక్క నేపాల్ తర్వాత భారతదేశంలో ప్రపంచంలోకి కేరళ ఇంతవరకు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతాను. అక్షరాస్యత ఎక్కువ కేరళే, ఉద్యోగ భద్రత ఎక్కువ కేరళే, ఏదైనా ఎక్కువ కేరళే. కానీ ఆయుర్వేదంలో కూడా కేరళ రాష్ట్రం ఉంది. కారణం ఏంటంటే ఎంత తెలివి వచ్చినా కానీ తన యొక్క అనువర్తింపజేసుకుంటున్నారు. కానీ మనం అనువర్తింపజేసుకోలేకపోతున్నాం. అదే ఈ యొక్క మహామేధావుల యొక్క బాధాకరం. ఈ అనువర్తింప చేయలేకనే మన తెలంగాణలో అతి ఎక్కువమైన వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచంలో ఏ వ్యాధి అయినా కానీ, షుగర్ అయినా కానీ, క్యాన్సర్ అయినా కానీ ఏదంటే తెలంగాణ వాసులు అంటారు. అలాంటి కనుక మన తెలంగాణ వాసులు కానీ, ఇరు రాష్ట్రాల వాసులు కానీ, ప్రతి ఒక్కరు కానీ, మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎవరైనా కానీ ఈ యొక్క ఆయుర్వేదాన్ని యొక్క కట్టుబాటు విధానం, మన యొక్క వ్యవహార విధానంలో అనువర్తింప చేస్తారని ఖచ్చితంగా చేయాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం.